నీవు లోటు చేసేదని ఏ చండాలుడు అన్నారు? తమరేగా. నేనన్నా అనలేదా? మీ అమ్మ మాత్రం ఎన్నడైనా పల్లెత్తు మాటలాడినా దినములో కొంచెం తారు మారినప్పుడు ఇంటి గృహ చిత్రములు ఎంతటి వారికైనా ఉన్నది. కానీ పడిన గోడలు పడినట్టే ఉండవు కదా. అందుచేత దైవం ఈ పూట అతన్ని తారసిల్ల తీసినాడు. ఎవరండి మనకు తారసిల్లిన వారు? ఆ తారసిల్ల మా మిత్రుడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడనగా ఎవరంట? ఏటి అవల కొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మిద్దెలు మేడలు కట్టుకొని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. వారికి దాదాపుగా ఏమండి బిల్వమంగళుడనగా బాగా ఎర్రగా బొద్దుగా మీకంటే ఎత్తుగా ఉంటారు వారేనా? అవునవునవును వారే. నీవెప్పుడు చూసేదివి? ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయం నందు కళ్యాణ సమయమున కాబోలు గాంచి తిని వారు చాలా భాగ్యవంతులని విన్నాను. ఏ పరిస్థితి ఉండనంటారు? వారి వివరములు నేను తెలపవలేనన్నా. మన విరమణ సంతోషం హాయిగా ఆనందంతో కానీ చల్లని గాలి చక్కని తోట పక్కన మీ ఉండే పరవశమేగా. చల్లని గాలి చక్కని తోట పక్కన మీ ఉండే పరవశమేగా. చల్లని గాలి చక్కని తోట పక్కన మీ ఉండే పరవశమేగా. చల్లని గాలి చల్లని గాలి చక్కని తోట పక్కన నీ ఉండే పరవశమే. చల్లని గాలి
అని నా నమ్మకం. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. ఒక్కయాట నడయాడ గడంపిన ఒక బాట మాట్లాడిన ఒక నిజలందు పరుండిన ఒక చోట మాదాడ బడంలు వేరైన మాదాడ బడంలు వేరైన సంతత మాటలు వేరుగా మా తోటి వయస్సులు ఈ సభల దోషిమి ఇరువురము మేమిరువురము ఒకరునా చాలా గొప్ప స్నేహం అండి మీది. మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోటట్టు సంభవించింది? అతడు ఆంధ్రము చాలించి పాఠశాలలో ప్రవేశించాడు. మీరేం చేశారు? నేను చదువు చాలించి ఇది మీ సానివాడలో ప్రవేశించాను. అందువల్ల సంబంధము పూర్తిగా తప్పిపోయి ఒకరిని ఒకరు మర్చిపోవరకు వచ్చింది. వాసుదేవమూర్తి గారు సంవత్సరం కిందట వ్యాపారం అంతా తన వశం చేసినారు. ఇదివరకే అతను నాకు జ్ఞప్తికి వచ్చిన ఎడల ఏం చేసేవారు? ఆ బదులు కొరకు వారిని విని దేవుని చూసిపోతుందిరా. అతను ఎంత మంచివాడు, నేను ఏమడిగినా కాదు, ఎంత ప్రీతితో మాట్లాడినాడని చెప్పదు. తనతో పాటు ఇంటికి తీసుకుని పోయి నా కష్టసుఖములన్నీ అడిగినాడు, తన మంచి చెడ్డలన్నీ చెప్పినాడు. తనతో పాటు భోజనం చేయ వరకు విడిచినాడు. కాదంటే చాలా మంచివాడండి. మరి బదులు మాట వింటే తలపెట్టడం భావ్యం వాళ్ళని మిత్రమా రేపు వచ్చని చెప్పి చక్కగా వచ్చింది. ఇదే మంచి అవకాశం. ఎలాగో రేపు వచ్చిందని చెప్పి వచ్చారు కావున ఈతను వినియోగించి అతను ఇచ్చడికి రప్పించవాలి. అందుకే నువ్వు చక్కగా ఆలోచించు. ఏమిటి ఉపాయం? ఏదో ఆలోచిస్తున్నారు. ఏమన్నారు? నేనా? ఏమీ లేదండి, నా మనసులో ఒక చిన్న కోరిక. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వ మంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదాయని. అబ్బా, నా నీతికి మాత్రం భంగం రానియనని మీరు నమ్మితే చాలండి. మరి ఇంకేమిటి? కానీ అతని చేతి రప్పించుట అంత అలివైన కార్యం కాత్రం. ఎందుచేత? అతను మహాపండితుడు. వ్యాసుని కంటేనా? పరమనైతికుడు. విశ్వామిత్ర మహర్షి కంటేనా? విప్ర నారాయణుడి కంటేనా? దృశ్య శృంగుని కంటేనా? ఎందుకండి లక్కడ బేరములు ఇంతులు తారసిల్లు వరకే ఇంతులు తారసిల్లు వరకే పురుషాఘ్రణ్యంత లేసి సామంతములాడిన ఇగుపు మాటలు పలికినన్ ఇంతులు తారసిల్లు వరకే కామిని పడి కాంత ధృగంచలా కలికాల వంశుక పాటి అతని భార్య
భూలోక రంభ. అతని భార్య భూలోక రంభ. మరి మీ భార్య ఎప్పుడు చూశారులే, ఎప్పుడు నన్ను చూడటానికే సరిపోయింది. అయ్యో ఈరోజు ఆదివారం ఇంటికి వెళ్ళండి అంటే ఏనాడైనా వెళ్ళాడటండి. ఎప్పుడూ దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడ ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయి స్త్రీల పొందు కోసం సారీలకు జనవరిలో ఎవరి భార్య చక్కనిది కాదో చెప్పండి నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా, ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణముల్ కలిగినట్టి పసిడి బొమ్మ, ప్రాణములు కలిగినట్టి పసిడి బొమ్మ, అవయవములు కలిగిన అలరు కొమ్మ, అట్టి భార్యను విడిచి నీవు, అట్టి భార్యను విడిచి నీవు అక్కడ నేటికి ఈనాటికి ఎన్ని కొంపలు చచ్చితో ఎరుగవో. అబ్బా ఇంద్ర భద్ర చెప్పే పనే ఉందండి. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించు భారము మీది, ఆ మీద అతను ఆకర్షించు భారము నాది. అతను అనుకున్న 40 లక్షలలో సగము మీది, సగము నాది. నా అభ్యంతరం ఏమీ లేదు, ఆ. మొత్తము నువ్వే తీసుకో. అబ్బా కానీ ఆ. మరి ఈ ఆనంద సమయం. ఆ, నేను డబ్బులు నేను తెచ్చిస్తాను. తెచ్చిస్తాను. ఇది పిచ్చి ప్రశ్న. ఇంకెవరికి ఇస్తానండి? మా అమ్మకే ఇస్తాను. సరే, మీ అమ్మకు నీవు ఇస్తావు. ఇస్తా. ఇంకా మన ఆనందానికి అడ్డం లేదు లేదు కదా కదా. రావే ప్రేయసి, రసరమ్యమైన రాత్రి, లా లా లా. రావే ప్రేయసి, రసరమ్యమైన రాత్రి,
శాంతిగా